0072 మరియు 73. కృతజ్ఞత లేని భావన నీలో ఉంటే కనుక దేవునికి మనుషులకి కృతజ్ఞత లేని వాడుగా నడుచుకుంటే కనుక నువ్వు ఎంతటి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, కన్నీటి ప్రార్థన చేసినా దేవుడు ఆలకించాడు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పంతా ఎక్కడ ప్రారంభమవుతుందంటే, కృతజ్ఞత లేకుండా వాళ్ళు ఎప్పుడైతే ప్రవర్తించారో అక్కడ నుండి వాళ్ళు ఏమయ్యారంటే సాతానుకు చోటిచ్చి ఒకటి తర్వాత ఒకటి పాపం వాళ్ళ జీవితంలో ప్రారంభమైంది. చూడండి ఒకసారి కీర్తన 106:13. ఆయనను ఆయన కార్యమును వెంటనే మర్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుడు చేసిన మేలును మర్చిపోయారో 14వ వచనంలో చూస్తే దేవుని పరీక్షించటం మొదలుపెట్టేశారు. నువ్వు ఎప్పుడైతే అన్థాంక్ఫుల్గా నడుచుకుంటున్నావో, ఇన్గ్రాటిట్యూడ్లో ఎప్పుడైతే కనపడుతుందో వెంటనే సాతానుకు నువ్వు చోటిచ్చిన వాడు అవుతావు. సాతాను యొక్క ఒత్తిడి మేరకు దేవుని శోధించటం మొదలు పెడతావు. 16వ వచనంలో చూస్తే అహరోను పైన మోసే పైన తిరుగుబాటు చేశారు. 16వ వచనంలో దానికి మరలా పనిష్మెంట్ వచ్చింది. 19వ వచనం చూస్తే 106:19 విగ్రహారాధన మొదలుపెట్టారు. చూడండి ఒక్కొక్కట డెవలప్ అయిపోతూ ఉంది. విగ్రహారాధనకి వచ్చేసారు. అసలు యూదుల విగ్రహారాధన చేయటం ఏంటి? అసలు 22వ వచనంలో చూస్తే దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే అన్థాంక్ఫుల్, కృతజ్ఞత లేకపోవటం. ఇది దేవునిలా కృతజ్ఞత లేకపోవటం. అలాగే మనుషులలా కృతజ్ఞత లేకుండా నడుచుకున్న వారు కూడా శపించబడ్డారు. బైబిల్లో దానికి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మీ లైఫ్లో థ్యాంక్ఫుల్ హార్ట్తో దేవుని సన్నిధిలో కనబడాలి. ఆల్వేస్ దేవుడు చేసిన మేలన్నిటినీ కృతజ్ఞత. సో ఎవరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? కృతజ్ఞత కలిగిన వాళ్ళు. 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడు యేసయ్య. ఒక్కడే తిరిగి వచ్చాడు. ఫోన్లో వీడు వచ్చాడు అని చెప్పి ప్రభు చూసి చూడకుండా ఊరుకోలేదు. నేను బాగు చేసింది 10 మంది కారా, నువ్వు ఒక్కడే తిరిగి వచ్చావు ఏంటి, మిగిలిన 9 మంది ఎక్కడా అని చెప్పి ప్రభు అడిగినట్టుగా మనం చూస్తున్నాం. లూకాసు వార్త 17:17. సో ఈవెన్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, జీసస్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యువర్ గ్రాటిట్యూడ్. తండ్రికిని తోటి వారికి మీరు కృతజ్ఞతలై ఉండాలి. యేసు ప్రభువారు లాజరు ఒక సమాధిలో చేసిన ప్రార్థన, లాజరుని చనిపోయిన లాజరుని సమాధి నుండి లేపటానికి ఆయన చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? యోవాను సువార్త 11వ అధ్యాయం 41 నుండి 42. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అని. ఏ విషయంలో యేసుప్రభు ఇప్పుడు యేసుప్రభు లాజరు సమాధి దగ్గర కృతజ్ఞత చెల్లిస్తున్నాడు? ఏ విషయంలో? తండ్రి, నా మనవిని ఎప్పుడు నువ్వు ఆలకిస్తున్నావు కాబట్టి నీకు థ్యాంక్ యూ, నీ కృతజ్ఞతలు. ప్రార్థన ఆలకించినందుకు ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. దేవునామానికి స్తోత్రం చెప్పండి. సో ఈరోజు కృతజ్ఞత గలవారుగా మనం చేసే ప్రార్థన దేవుని చెంతకు చేరుతున్నాయి. గట్టిగా చెప్పండి. 7 అంశాలు ఉన్నాయి మొత్తం. యేసుప్రభు చేసిన ప్రార్థనలో 7 అంశాలు ఉన్నాయి.
ఇంకొక అంశం చెప్తాను. యేసు ప్రభు చేసిన ప్రార్థనలో మనం చూస్తే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈజ్ నాట్ ఒకే ఒక చోట తన కోసం ప్రార్థన చేశాడు, కానీ రిమైనింగ్ ఆల్ ద టైమ్ ఈ ప్రేయింగ్ ఫర్ అదర్స్, ఇతరుల కొరకు ప్రార్థన చేసే అనుభవాన్ని మనం చూస్తున్నాం. యోవాను సువార్త 17వ అధ్యాయం అంతా మనం చూస్తే యాజకుడు హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు దాన్ని. ప్రధాన యాజకుడు చేసే ప్రార్థన. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఎలా ప్రార్థన చేస్తాడో, ఏ అంశం బట్టి ప్రార్థన చేస్తాడో మనకు తెలియకపోవచ్చు, కానీ యోవాను సువార్త 17వ అధ్యాయం చదివితే యేసు ప్రభు చేసిన ప్రార్థన ప్రధాన యాజకుడు చేసే ప్రార్థనను రిఫ్లెక్ట్ చేస్తుంది. సిన్స్ జీసస్ ఈజ్ హై ప్రీస్ట్, హీ ప్రేడ్ లైక్ ఏ హై ప్రీస్ట్. యేసు ప్రభు మరి ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన ఒక ప్రధాన యాజకుడిలాగా చేసిన ప్రార్థన 17వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. దేవుని నామమునకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కంప్లీట్గా ఆ ప్రార్థనలో మీరు చూస్తే, ఆ 17వ అధ్యాయంలో చూస్తే తన శిష్యుల కొరకును, తన శిష్యుల ద్వారా తండ్రి దగ్గరికి చేరిన విశ్వాసుల కొరకును ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి 17వ అధ్యాయంలో మనం చూస్తే యోవాను సువార్త 17వ అధ్యాయంలో ఆ ప్రార్థన అంశాన్ని జాగ్రత్తగా చదువుకుంటా వస్తే, తను నమ్ముకొని వచ్చిన 3.5 సంవత్సరాల పాటు పిలుపు ఏర్పాట్లో ఉన్న తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కొక్క అంశంగా ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత తను బట్టి, ఆ శిష్యులను బట్టి ఎవరెవరైతే తండ్రి దగ్గరకు వచ్చారో, రక్షించబడ్డారో, విశ్వాసులుగా ఉన్నారో వారి కోసం కూడా యేసు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. మీరు నేను చెప్పిన ఈ వర్షంతో, ఈ యొక్క అండర్స్టాండింగ్తో చదవండి 17వ అధ్యాయం యోవాను సువార్త, మీకు అర్థమైపోతాయి. మొదటిగా శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. 5 విషయాలు ప్రార్థన చేస్తున్నాడు. తన అపోస్తల కోసం 5 అంశం పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఈ 5 అంశాల ప్రార్థన తర్వాత 18వ వచనం నుండి అనుకుంటున్నాను, తన యందు తన ద్వారా తన శిష్యుల ద్వారా తండ్రి దగ్గరికి వచ్చిన అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. మన ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ఎప్పుడు మానకూడదు. దానిలో పవర్ ఉంది. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 22:32 చదవండి. లూకాసు వార్త 22:32. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. యేసు ప్రభు ఒక వ్యక్తి ఒక నమ్మకం తొలగిపోకుండా ఉండే నిమిత్తము, విశ్వాసం నుండి తొలగిపోకూడదని తన శిష్యుల ఒకడి కొరకు అనగా పేదరు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారు అలాగా? ప్రభా, నాకు బాగా సుపరిచయం కలిగిన వ్యక్తి విశ్వాసం నుండి తొలగిపోయినట్టుగా కనపడుతుంది, పరిశుద్ధ జీవితం నుండి జారిపోయినట్టుగా కనపడుతుంది, బలహీనుడు అయిపోతున్నట్టుగా కనపడుతున్నాడు. ప్రభా తండ్రి, వాడు బలహీనుడు కాకూడదు ప్రభా, నిత్య అగ్నికి వెళ్ళకూడదు తండ్రి, ఎంతో ప్రకాశించిన వ్యక్తి, ఎంతో మహిమ, ఎంతో అభిషేకం కలిగిన వ్యక్తి ఇప్పుడేమో చల్లారిపోతున్నాడు, నిలువెచ్చని స్థితిలో కనపడుతున్నాడు, ఆత్మీయత లేకుండా జీవిస్తున్నాడు. ప్రభా కాపాడండి ప్రభా, ఎలా అయినా బలపరచండి ప్రభా అని మీరు ఎప్పుడైనా ఇతరుల కొరకు ప్రార్థన చేశారా? యేసు ప్రభు ఎంత మంచి అంశం బట్టి ప్రార్థన చేస్తారు. నమ్మకం తొలగిపోకూడదని, విశ్వాసపు జీవితం నుండి జారిపోకూడదని ప్రార్థన చేస్తున్నాను. అలాగే పరిశుద్ధ పౌలు చేసిన సంఘం కోసం చేసిన ప్రార్థన, తిమోతి కొరకు ప్రార్థన చేసిన ప్రార్థన, తర్వాత తన కట్టిన సంఘాల కోసం, తనకు సహాయం చేసిన వాళ్ళ కోసం చేసిన ప్రార్థన, ఇలాగ పౌలు చేసిన ప్రార్థనలన్నీ మనకు ఆయన రాసిన పత్రికల్లో కనపడుతుంది. పౌలు చేసిన ప్రార్థన అనే అంశం తీసుకుంటే చాలా విషయాలు, ప్రార్థన అంశాలు మనకు
దొరుకుతాయి. మొదటిగా చర్చ్ కోసం, సంఘం కోసం ఆయన చేసిన ప్రార్థనని తీసుకొని ఒక్కొక్కడా ధ్యానించకుండా పోవాలా. వ్యక్తిగతంగా లైక్ ఆయన ఆత్మీయ కుమారుల కోసం, ఆత్మీయ బిడ్డల కోసం చేసిన ప్రార్థన, సేవకుల కొరకు చేసిన ప్రార్థన, ఆయనకు సహకారిగా ఉన్న వాళ్ళ కోసం చేసే ప్రార్థన, ఇలాగ చాలా ప్రార్థన అంశాలు ఉన్నాయి. దేవనామానికి స్తోత్రం చెప్పండి. అలాగే సిలువలో వేలాడుతున్నప్పుడు యేసు ప్రభు చేసిన ప్రార్థన, తండ్రి మీరు ఇవి ఏమి చేస్తున్నారు, వీరికి ఎరుగక చేస్తున్నారు, మీరు క్షమించండి ప్రభు అని సిలువలో కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. లూకాసు వార్త 23:34లో యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చూడండి, సిలువలో యేసుప్రభు పలికిన 7 మాటల్లో 3 ప్రార్థనలు మనకు కనపడుతుంది. దాంట్లో ఇదొక ప్రార్థన, క్షమాపణ కోసం లాస్ట్లో ప్రార్థన చేస్తాను. సో ఇక్కడ నేను ఏం చెప్పడానికి వస్తున్నానంటే, ఇతరుల కొరకు ప్రార్థన చేయండి. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. కాబట్టి ప్రవక్తలను, ఆత్మీయ తల్లిదండ్రులను మీ సొంత వారుగా భావించి వాళ్ళ కోసం మోకాల్లో ఉండి మీరు చేసే ప్రార్థన ఏదైతే ఉందో అది ప్రవక్తల ఆశీర్వాదంలోనికి మనం తీసుకుని వెళ్తాయి. యూజువల్గా ఇతరుల కొరకు ప్రార్థన చేసే వాటిలో 3 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు కనపడతాయి. నువ్వు ఇతరుల కొరకు యేసులాగా ప్రార్థన చేయటం మొదలు పెడితే 3 స్పెసిఫిక్ బ్లెస్సింగ్స్ కనపడతాయి. మొదటిది ఏంటంటే రెస్టోరేషన్, సమకూర్పు. సమకూర్పు అనేది నీ ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే బాల్య నుండి నీవు లైఫ్లో ఏవేవైతే పోగొట్టుకున్నావో అవన్నిటినీ తిరిగి పొందుకున్నట్టుగా దేవుడు చేస్తాడు. దేవునామానికి స్తోత్రం. బెస్ట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా తన పోగొట్టుకున్న సమస్తాన్ని 200గా తిరిగి పొందుకున్నాడు. యోబు గ్రంథం 42:8-10. రెండవదిగా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయటం మొదలు పెడితే మనలో వెరీ స్పెసిఫిక్గా కనబడే రెండవది కార్యం ఏంటంటే ప్రాస్పారిటీ. మనం అభివృద్ధి అవ్వటానికి ప్రారంభిస్తాం. ఆత్మీయంగాను భూ సంబంధంగాను మనం ఆశీర్వదించబడటానికి ప్రారంభిస్తాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే దానియేలు. బైబిల్లో దానియేలు రోజుకు 3 మార్లు తన కోసం కాదు యెరూషలేము కొరకు ప్రార్థన చేసేవాడట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు రోజుకు 3 మార్లు ప్రార్థన చేసేవాడంట. చదువు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాలు ఊని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేమును తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. యెరూషలేము పట్టణం అంతా నెబుకద్నెజరు చేత కూల్చబడ్డాయి. మందిర శిథిలమైపోయింది, ఇల్లులు శిథిలమైపోయింది. వీళ్ళేమో బానిసలుగా కొనుగోబడ్డారు, బబిలోనుకు బానిసలుగా కొనుగోబడబడ్డారు. ఇప్పుడు కొనుగోబడి వచ్చిన ఈ యొక్క బానిసలుగా తీసుకొని రాబడిన దానియేలుతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేశారు. ఇప్పుడు బైబిల్ ఏమంటుందో తెలుసా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడు కోరేషు కాలమందును వర్ధిల్లెను. హల్లెలూయా. దానియేలు వర్ధిల్లాడు. వై? బికాస్ హీ యూజ్డ్ టు ప్రే ఫర్ హిస్ ఓన్ నేషన్ జెరూసలేం. తన దేశం కొరకు ప్రార్థన చేశాడు. అలాగే మొర్దెకై, ఎస్తర్ గ్రంథంలో మొర్దెకై ఆయన కూడా ఉపవాసం ఉండి ఎస్తర్తో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మొన్నే రీసెంట్గానే మరలా ఒకసారి ఎస్తర్ గ్రంథం చదివాను. చాలా అద్భుతమైన విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నామానికి స్తోత్రం. దేవుడు మాట్లాడకుండా వచ్చాడు.
దేవునామానికి స్తోత్రం. మొర్దెకై అప్పుడుకు ఎలా ఉన్నాడు? ఒక వాచ్మెన్గా ఉన్నాడు. ఎప్పుడైతే తన నశించిపోబోతున్న యూదుల కోసం, తన జాతి వారి యూదుల కోసం ఎస్తర్తో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో, ఇప్పుడు రాజుకు సుపరిచయమైన వ్యక్తి అయిపోయాడు. రాజభవనంలో స్టోర్ కీపర్ అయిపోయాడు. కొట్టండి గట్టిగా చెప్పండి, దినపరచండి. హల్లెలూయా. 4వ అధ్యాయం, ఎస్తర్ క్రింద 4వ అధ్యాయం 2వ వచనం. తర్వాత ఆయన ఆశీర్వదించబడ్డాన్ని మనం తర్వాత అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. గాడ్ విల్ టేక్ టు ద నెక్స్ట్ లెవెల్ when you forget yourself and praying for others, definitely God will take you to the next level. నీ విషయాలన్నీ నీకు బోలంత గొడవలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేసి దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. అదే అనుకూలమైన ప్రార్థన. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం చదవండి ఒకసారి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఇది మంచిదియు దేవునికి అనుకూలమైన ప్రార్థనగా ఉంది. ఇదే చాలా మంచిది. దేశ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్యకాలంలో క్రైస్తవులకు విరోధంగా చాలా పండగలు చేస్తున్నారు. క్రైస్తవులు కొడుతున్నారు, చర్చలు మూసేస్తున్నారు. మనమేమో సౌత్ ఇండియాలో ఉన్నాము, ఆంధ్రాలో ఉన్నాం, మనకు పెద్దగా ఏం కనపడట్లేదు. కానీ బయట నార్త్ ఇండియాలో చాలా ఘోరంగా చాలా హోమ్ సెల్ఫ్ చర్చెస్ అని మూసేశారు. చాలామంది పాస్టర్లని ఊరు నుండి పంపించేశారు. మొన్న రాజన్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన బీగారు వెళ్ళారంట. చాలా గ్రామాల్లో చర్చ్ ఖాళీ చేశారు, కొడుతున్నారు పాస్టర్ని. కాబట్టి దేశం ఒక పరిస్థితి అస్సలు బాగాలేదు. మనము యేసు ఒక అడుగుజాడలు నడుచుకోవాలనుకుంటే నీ యొక్క శోధన, నీ యొక్క పోరాటం, నీ యొక్క అప్పులు, నీ యొక్క కష్టాలు, నీకున్న ఇబ్బందులన్నిటినీ పక్కన పెట్టేసి, యోబుకు లేని సమస్యలు ఆ దినాల్లో యోబు అవన్నింటి పక్కన పెట్టేసి తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయలేదా? అలాగే మీరు కూడా ఏం చేయాలంటే మీ సమస్యలన్నీ పక్కన పెట్టేసి ప్రార్థన, ఇతరుల కొరకు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. సేవకుల కొరకు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. పంట విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారని మనకు బైబిల్లో యేసుప్రభు ఒక కేకలు వినపడుతుంది. కొత్తగా యజమాని వేడుకోండి అంటున్నాడు. కాబట్టి మనము తండ్రి అయిన దేవుని సన్నిధిలో రోధించి నశించిపోతున్న వారి కోసం, బలహీనైపోతున్న వారి కోసం, పాపములో పడి కొట్టిమిట్టలాడుతున్న వారి కోసం మనం కన్నీళ్లతో రోదనతో ప్రార్థన చేయాలి. అది దేవుడికి ఇష్టమైన ప్రార్థన. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. 3వదిగా ఇంకా నేను వివరించను. 3వది యేసు చేస్తున్న ప్రార్థన ఏంటంటే సబ్మిషన్ ప్రేయర్, సమర్పణ ప్రార్థన. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39 నుండి 42, లూకా సువార్త 23:46. దేవునికి మనల్ని అప్పగించి చేసే ప్రార్థన సమర్పణ ప్రార్థన. దేవుడికి మనల్ని మనం అప్పగించు చేసే ప్రార్థన. తర్వాత కన్నీటి ప్రార్థన. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ కన్నీటి ప్రార్థన నీకు నీవే కన్నీళ్ళు రప్పించుకోవటం కాదు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కలిగి మన ప్రార్థన చేసినప్పుడు
కొన్ని విషయాల్లో మనల్ని కన్నీళ్లతో ప్రార్థన నడిపిస్తాడు. రోదన చేసి ప్రార్థన చేయలాగా సహాయం చేస్తాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 5:7. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. కన్నీళ్లతో మహారోదనతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవునామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, బీ షూర్ దట్ హూ ఆల్ ఆర్ బ్లెస్డ్ బై యూ, యూ నీడ్ టు ప్రే ఫర్ దమ్. నీ ద్వారా ఒకరో ఇద్దరో ఆశీర్వదించబడి ఉంటే కనుక వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అది కూడా యేసు ప్యాటర్న్స్లో ఉన్నాయి. దేవనామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ద్వారా ఎవరెవరైతే ఆశీర్వదించబడ్డారో, ఇప్పుడు నాలాంటి సేవకులైతే కోకొలది కాబట్టి మన ద్వారా బ్లెస్ అయిన వాళ్ళు, మన ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు, నీ ద్వారా ఎవరైనా దీవించబడిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ నీ లైఫ్లో మర్చిపోకుండా, నా ద్వారా దీవించబడ్డా, నా ద్వారా వాక్యం విన్నా, నా ద్వారా రక్షించబడ్డారు, దేవునికి స్తోత్రం అని వదిలిపెట్టకుండా వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అద్భుతం జరుగునగాక, యేసు నామములో మేలు జరుగునగాక, పాపాలు బంధకాలు శాపాలు విరగొట్టబడగాక, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల వచ్చినగాక, స్వస్థత కావాల్సిన స్వస్థత కలుగుగాక, ఇప్పుడే కుటుంబ సమస్యలతో సతమతమైపోతున్న వారికి విడుదల వచ్చినగాక, అద్భుతం జరుగునగాక, మిర్రకల్ జరుగునగాక, యేసు నామములో మిర్రకల్ జరుగునగాక. ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి మీదకి ప్రార్థనాత్మను కుమరించండి, ప్రార్థన శక్తిని కుమరించండి అయ్యా. యేసు నజరేయుడైన యేసు క్రీస్తులో ఉన్న ప్రార్థన విజ్ఞాపన అభిషేకం ఈ రాత్రి అందరి మీదకు కుమరించబడినగాక, యేసు నామములో 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 కుమరించబడినగాక. మేలు జరిగించండి ప్రభా, అద్భుతం జరిగించండి ప్రభా. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఆశీర్వాదం దయచండి ప్రభా, అభిషేకం దయచండి ప్రభా. మీరే తాక్కుమని బలపరచమని ప్రార్థనాత్మత నింపుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. .0072 మరియు 73.
కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.